సార్ చాలామంది వాళ్ళు దాచుకున్న దాంట్లోనో లేదంటే వాళ్ళు సేవింగ్స్ రిలేటెడ్ చూసుకుంటే గిన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న టైంలోనే వాళ్ళకి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది సార్. గోల్డ్ మీద పెట్టాలనా, స్టాక్ మీద పెట్టాలనా, లేదంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టాలనా? ఎందుకంటే దానికి ఎక్స్పర్టీస్ ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు. ఏది కరెక్ట్ అంటారు? స్టాక్ మార్కెట్ వాళ్ళు స్టాక్లో పెట్టుకోమని చెప్తారు, రియల్ ఎస్టేట్ పెట్టుకుంటారు, గోల్డ్ మార్కెట్ అది సహజం. బట్ నేను అలా చెప్పను. నేను ఏమంటే అన్నీ మంచివి. ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గుడ్. ఆల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వస్తుంది. అంటే రేట్ అప్రిషియేషన్ రేట్ ఎంత ఉంటుంది, ఎంత టైంలో ఎంత వస్తుంది అనేది. స్టాక్ మార్కెట్ ఏంటంటే మీరు నేను అవగాహన లేకుండా పెడితే మోసపోతాం. నాకు ఎగ్జాంపుల్ ఉంది. ఒక ఆయన 2 కోట్లు పెట్టి 8 కోట్లు చేశాడు. 2 కోట్లు ఇన్వెస్ట్ 8 కోట్లు అయింది స్టాక్ మార్కెట్లో. రాత్రి 6 కోట్లు పడిపోయింది లాస్ వచ్చి. మళ్ళీ 2 కోట్లకు వచ్చాడు. హార్ట్ అటాక్ రాలేదండి. 6 crores పోయిందంటే ఒప్పుకుంటాను. సో స్టాక్ మార్కెట్ గుడ్ ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్. దాని మీద మీకు అవగాహన ఉంటేనే అందులో పెట్టాలి. అవగాహన లేకపోతే యూ లూజ్. కమింగ్ టు గోల్డ్ అనేది ఎప్పుడు కూడా నార్మల్గా పెరుగుతుంటుంది. బట్ రికార్డ్స్ తగ్గినట్టు కూడా దాఖలాలు ఉన్నాయి. 1995, 2000 ఆ రేంజ్లో వరుసగా తగ్గిపోయింది గోల్డ్ రేటు. తర్వాత మళ్ళీ పెరిగింది. కరోనా టైంలో మళ్ళీ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మొన్న 10 రోజుల నుండి తగ్గుతుంది. సో గోల్డ్ అనేది కంపేర్ టు స్టాక్ మార్కెట్ నా ప్రకారం మంచిదే. అయితే రేట్ ఆఫ్ అప్రిషియేషన్ కన్సిస్టెంట్గా ఉంటుంది, స్లోగా ఉంటుంది. సో దాన్ని బట్టి గోల్డ్ డిసైడ్ చేసుకోవాలి. కొంతవరకు గోల్డ్ కొనుక్కోవాలి. రియల్ ఎస్టేట్ వచ్చేసరికి గత 10 సంవత్సరాలుగా డబుల్ అవ్వడమే, తక్కువ అవడం లేదు. కొద్దిగా స్లో డౌన్ అవుతుంటుంది. సో నేనేమంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే రియల్ ఎస్టేట్లో 30-40%, గోల్డ్లో 20%, స్టాక్ మార్కెట్లో 15%, మ్యూచువల్ ఫండ్ అట్లా ఒక 5%, అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఇట్స్ బెటర్.